సంగమా, ఈ పరిశుద్ధ శుక్రవారంలో ఉపవాస కూడికలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఎవరికి శ్రమ, ఎందుకు శ్రమ? ఒక ప్రశ్న. ఎవరికి శ్రమ, ఎందుకు శ్రమ? ఈ శ్రమ అనేది, ఈ బాధ అనేది లోకస్తులకి బాధే, శ్రమే. దేవుని పిల్లలకి శ్రమే, బాధే. శ్రమ అన్నది, బాధ అన్నది, ఇబ్బంది అన్నది భూమి మీద నివసిస్తున్న ప్రజలందరికీ ఒకటే రీతిగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఆ బాధ వల్ల, శ్రమ వల్ల మనసులో బాధ, అలాగా అది మనుషుల్ని బాధిస్తుంది. కనుక బాధ విషయంలో, శ్రమ విషయంలో, సుఖము విషయంలో, సంతోష విషయంలో క్రైస్తవులు, ముస్లింలు, జైన్లు, బౌద్ధులు తేడా లేదు. బ్రతికున్న ప్రతి మనిషికి బాధ బాధే, ఇబ్బంది ఇబ్బందే, సంతోషము సంతోషం. అయితే ఈ శ్రమలు అనేవి ఎందువల్ల వస్తుందో తెలుసుకుంటే మనం నిత్యము సుఖంగా బ్రతుకుతాము, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషికి దేని వల్ల వస్తుందో జ్వరము అని తెలుసుకున్నట్లయితే దానికి మందు వాడితే ఆ జ్వరము శాశ్వతంగా మనం దూరం చేసుకోవచ్చు. అవునగా చెప్పండి. అలాగే శ్రమ అనేది దేని వల్ల వస్తుందో తెలుసుకుని దాన్ని దూరంగా ఉంటే మన బ్రతులు సుఖముగాను, నెమ్మదిగాను, సంతోషంగా ఉంటాయి. మన మనసు ఆనందకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. శ్రమ ప్రతి మనిషికి వస్తుంది. కానీ దేని వల్ల వస్తుందో తెలుసుకుంటే, దానికి దూరం ఉంటే ఆ శ్రమ మన యొద్దకు రాదు. మనల్ని చూసి అదే పారిపోతుంది. దేవుని స్తోత్రం. శ్రమలు అనేవి ఎలా వస్తాయంటే, లోకాన్ని చూడండి. ఇప్పుడు BMW కారు ఉంది, అది 40-50 లక్షల నుంచి ఉంటుంది మినిమం. ఆ కారు మనం కొనాలనే దురాశ మనలో పుట్టిందనుకోండి, ఫైనాన్స్ ఇస్తున్నారు కదని చెప్పేసి మన దగ్గర ఉన్న కొద్ది పొలం అమ్మేసి 5 లక్షలు గట్ట కారు తెచ్చుకున్నాం అనుకో, అదేమైనా పంటనిస్తుందా? ఆదాయం చేకూరుస్తుందా? చేకూర్చు. దానివల్ల శ్రమ కదా. అది తెలుసుకోవాలి. మనం లోకంలో ఏదైనా ఆశించేటప్పుడు అది మన స్తోమతకి తగిందా కాదా, దానివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అని తెలుసుకుంటే ఇలాంటి ఫైనాన్స్ ఇబ్బందుల నుంచి మనిషి బయటపడతాడు. అలా కాకుండా పక్కనున్న వాళ్ళు ఏదో స్తోమతున్న వాళ్ళు కొనుక్కున్నారని మన ఇంటి ముందు కూడా కారు ఉండాలని కొని తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల శ్రమ. అంటే లోకానుసారమైన ఏ వస్తువైనా సరే, అది టీవీ కావచ్చు, కారు అవ్వచ్చు, బంగారం కావచ్చు, వెండి అవ్వచ్చు, అది మనకు అవసరమా లేదా, మన స్తోమత మించిందా కాదా అని తెలుసుకుని మనం ఆలోచన చేసి మనం ముందుకెళ్తే లోకంలో ఉన్న శ్రమ నుంచి మనం తప్పించుకుంటాం, అప్పుల పాలవ్వం. ఇది మొదటిది, లోకం నుంచి వచ్చే శ్రమ. ఇది రెండోది, శరీర విషయంలో శ్రమ వస్తుంది మనిషికి. ఏ విషయంలో? శరీర విషయంలో శ్రమ వస్తుంది. అది అనారోగ్యం ద్వారాగా మన శ్రమ వస్తుంది. జ్వరం అవనివ్వండి, కాలు చేతులు నొప్పులు అవనివ్వండి, లేకపోతే హార్ట్ పెయిన్ అవనివ్వండి, తలపోటు అవనివ్వండి, ఇవన్నీ కూడా శరీరం బట్టి చేసే క్రియలను బట్టి తీసుకునే ఆహారాన్ని బట్టి వస్తాయి. 2 విధాలు. మొట్టమొదటిది, శరీరానికి అనారోగ్యం అనే శ్రమ వచ్చిందంటే తీసుకునే ఆహారము ఆ శరీరానికి సరైనది కాకపోతే దానివల్ల అరగినటువంటి గ్యాస్ ట్రబుల్, ఇలాంటి అనారోగ్యాలు పాలవుతాడు, మనిషి ఆరోగ్యం క్షీణిస్తాడు. రెండోది, ఒకటి ఆహారం, రెండోది ఏంటి? శరీర క్రియలు. ఆహారం తిని శక్తి పొందుకున్న తర్వాత ఈ శరీరమును ఎలా మనం అదుపు చేయాలో తెలుసుకోకపోతే దాని ఇష్టానికి అది జీవిస్తాం, దేవుని చిత్తాన్ని జరిగించదు. శరీరము దాని ఆశ హృదయమును, మనసుని తొందరపెట్టి మనస్సాక్షిని అణిచివేసి దాని ఇష్టానికి దాని కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది శరీరం. ఏ కోరికలు? నిజానికి బిర్యానీ ఉంది, అది అందరికీ రుచిగానే ఉంటుంది. రోజు తింటే దొరుకుతుందా?
దానివల్ల వ్యాధి వస్తుంది. అవునా కదండి. అలాగే కూల్ డ్రింక్ ఉంది, ఏదో ఎండని పడి వచ్చినప్పుడు కొంచెం యొక్క హీట్ని తట్టుకోవడానికి కొంచెం కూల్ వాటర్ డ్రింక్ ఒక గ్లాస్ తాగితే పర్లేదు. బాటిల్ తాగామనుకోండి, దానివల్ల ఆనే కదా. అలాగా శరీరము దేన్ని ఆశిస్తుంది అంటే లోకాన్ని ఆశిస్తుంది, శరీర ఇచ్చలను ఆశిస్తుంది. శరీర ఇచ్చలు అంటే ఏంటి? శరీర సంబంధమైన కోరికలు. శరీర సంబంధమైన కోరికలు ఏంటి? వ్యభిచారం అనే కాదు, పాపం అనే కాదు, బాగా అందంగా ఉండాలని, అందరికంటే బలంగా ఉండాలని, బలమైన తిండి తినాలని, విలువ గల వస్త్రాలు ధరించాలని, వెండి బంగారాలు కలిగి ఉండాలని, ఏమండి అందమైన వారితో, అందరం మీద ఉన్న వాళ్ళతో స్నేహం కలిగి ఉండాలని, అధికారులు పదవులు కలిగి ఉన్న వాళ్ళతో స్నేహం కలిగి ఉండాలని, అది లోకం దృష్టి గొప్ప విషయం అని ఎంచి అలాంటి వారితో మనం స్నేహం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో అలాంటి పెద్దవారు, అందరి మీద ఉన్నవారు వారు చేసిన తప్పులు కప్పించుకోవడానికి మనకి నేరస్తులుగా పరిగణించి ముందుకు పంపిస్తుంటారు. అవునే కదా. దానివల్ల శ్రమ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండి జీవించినప్పుడు వాళ్ళు చెప్పింది చేయక తప్పదు. హల్లెలూయా. ఇలాగా శరీరమును దాని ఇచ్చిన బట్టి శ్రమలు వస్తాయి మనసు. ఇప్పుడు ఏం చెప్పాను మీకు? లోకాన్ని ఆశించడానికి బట్టి శ్రమ. రెండోది, ఈ దేహానికి సరైనటువంటి ఆహారం ఏది తీసుకోవాలో తీసుకోకపోతే శ్రమ. ఈ శరీరము మన ఆత్మసాక్షి లోపడి జీవించకపోతే, హృదయం చెప్పినట్లు మనసు చెప్పినట్లు జీవిస్తే ఈ శరీరానికి శ్రమ. ఏమండి? మూడోది శ్రమ ఎలా అవుతుందంటే మనిషికి స్వయంకృతాపరాధం. అంటే ఇది చేయకూడదని తెలిసి చేయడం వల్ల శ్రమ వస్తుంది. ఏమండి? ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు, వాడికో తెలుసు అగ్ని అంటే ఏంటో, నీరేంటేంటో తెలుసు. ఒక అగ్నిప్పు ఒకటి ఉంటుంది, తండ్రి చెప్తాడు కదా, తల్లి చెప్తాడు పట్టుకోకరా బాబా నేను, అయినా సరే పట్టుకున్నాడు అనుకోండి, తరకాయించి కాలుదా చేయకూడదు పని చేశాడు కనుక. అలాగే మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, వాక్యం చెప్తున్నాడు దేవుడు. ఈ లోకంలో ఎలా జీవించాలో, నీ కొరకు నువ్వు ఎలా జీవించాలో, నీ కుటుంబం కొరకు నువ్వు ఎలా జీవించాలో, నీ ఆత్మరక్షణ కొరకు నువ్వు ఎలా జీవించాలో, నువ్వు నమ్మిన దేవుని కొరకు ఎలా జీవించాలో, నువ్వు నమ్మిన విశ్వాసాన్ని ఎలా గొప్ప చేయాలో, అన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగూ చేయకుండా నీకు నచ్చినట్లు నీ శరీరం చెప్పినట్టు, నీ మనసు చెప్పినట్టు నువ్వు చేసావనుకో, దానివల్ల శ్రమ. ఏమండి? ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకుందాం మనం. శరీర విషయంలో భక్తులందరికంటే బలమైన వాళ్ళు ఎవరు చెప్పండి? పరిశుద్ధ గ్రంథంలో అబ్రాహాము కంటే, ఇస్సాకు కంటే, దానియేలు కంటే, ఏమండి షద్రాకు, మేషకు, అబేద్నెగోల కంటే భక్తుల్లో దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళలో పురుషుడు బలమైన వారు ఎవరు చెప్పండి? ఎస్, గాడ్ బ్లెస్ యూ. ఎవరు? సంసోను యొక్క జీవిత ఉద్దేశం ఏంటి దేవుని పట్ల? అతడు ఎదిగి బలము పొంది ఎల్లప్పుడూ ఆ బలాన్ని కాపాడుకుంటూ ఇశ్రాయేలీయులను విడిపించాలి. అతను ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు, ఫిలిష్తీయులు చెరలో ఉన్నారు. ఫిలిష్తీయులకు భయపడేవారు. ఫిలిష్తీయులు అత్యంత మాట కూడా బలవంతులు, వాళ్ళు బలము కలిగిన మనుషులు. వాళ్ళు బలము లేనటువంటి ఇశ్రాయేలు మీదకి వచ్చి యుద్ధం చేసి ఎప్పటికప్పుడు బాధిస్తుండేవారు. కాబట్టి వాళ్ళని సమానించడానికి వాళ్ళ బలము కాదని, దేవుని ప్రజల బలమే నిజమైన బలమని దేవుడు నిరూపించడానికి సంసోను ఇచ్చాడు. అవును కదండి. సంసోన్ని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, ఇదిగో నేను పుట్టబో కుమారుడు బలవంతుడు, వాడికి నాజీరు చేయబడినవాడు, వాడి తల క్షవరం చేయొద్దు, చేస్తే నా బలం అతని నుంచి పోతుంది అనే సీక్రెట్ తల్లిదండ్రులు చెప్పి తనకు కూడా దర్శనం ఇచ్చి ఇశ్రాయేలీయుల నుంచి విడిపించడానికి ఫిలిష్తీయులు చేసిన మీద ఒక బలవంతుల మనుషులు వాళ్ళే ఇశ్రాయేల్ పక్షాన్ని నిలబెట్టాడు దేవుడు. అతను ఏం చేశాడు? ఆ బలాన్ని పొందుకున్నాడు. కొన్నాళ్ళు ఫిలిష్తీయుల మీద తిరుగుబాటు చేశాడు, చెర నుంచి విడిపించాడు. తర్వాత దిలీల్ అనేటువంటి ఒక శరీర సంబంధమైన అందమైన స్త్రీ ఊరికలో పడిపోయాడు. అవునా కాదు? పడిపోయాడే లేదా? ఎప్పుడైతే పడిపోయాడో అప్పుడు అతని పతనం ప్రారంభమైంది. దేవుని స్తోత్రం. అక్కడ సంసోననే కాదు, ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో, ఎందు నిమిత్తం పిలుచుకున్నాడో, నీ కుటుంబంలో ఒక్కడు కానీ ఇద్దరు కానీ నీ
వంశం ఎందుకు పిలుచుకున్నాడో ఆ విషయాన్ని గ్రహించుకునగా, దేవుని చిత్తం జరిగించుకునగా, నీ శరీరం చెప్పినట్లు నీ మనసు చెప్పినట్లు సంశోధన వల్ల చేసినట్లయితే ఒక దినాన నీ పతనము నీవే కోరుకున్నవాడు. నీ పతనాన్ని నువ్వే ప్రారంభించుకుంటావు. దేవునికి మహిమ కలుగుగా. శరీరం ఏంటంటే ఎప్పుడు మనిషిని ఆత్మసాక్షిని బలహీనపరుస్తుంది. కాబట్టి శరీరము దాని ఇష్టం నశించిపోతుంది, కానీ ఆత్మసాక్షి ఇచ్చిన ప్రతి మాట మన మీద నేరారోపణ చేస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి మనిషికి శ్రమలు దేనికి వస్తాయి? ఎవరికి శ్రమ? ఎందుకు శ్రమ? ఎవరికి శ్రమ? లోకాన్ని అనుసరించిన వారికి, శరీరాన్ని అనుసరించిన వారికి, శరీర ఇచ్చలు జరిగించే వారికి, లోకాశను అనుసరించే వారికి, వారి స్తోమత వారు కొలుచుకోలేని వారికి, వాళ్ళ స్థితిగతులు పరీక్షలు చేసుకోలేని వారికి, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది వినకుండా జీవించిన వారికి, పెద్దలు ఏదైతే చెప్తున్నారో అది వినకుండా వాళ్ళ ఇష్టానికి వయసోకులుగా బాధోకులుగా జీవించినటువంటి ఎవరి బిడ్డలకు శ్రమ. దేనివల్ల శ్రమ? వాళ్ళ స్వయంకృత అపరాధం వల్ల శ్రమ. తెలుసు కూడా చేయొద్దన్న పనులు చేయడం వల్ల శ్రమ. సంసోనుకు తెలియదా? తెలిసే చేశాడు కాబట్టి 2 కళ్ళు ఓడబెరికారు, గొలుసులతో బంధించారు. ఆఖరికి దేవుని మహిమార్థమై జయించినప్పుడు కూడా ఆఖరిలో చనిపోక తప్పలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వినుచున్న నీవు, దేవుని ఎదుకు వచ్చిన నీవు, దేవుని కుమారుడైన నీవు, కుమార్తెమైన నీవు శరీరమును దాని ఇచ్చని దాని ఆశని నెరవేర్చే మనసు కలిగి ఉంటే నీ పతనము ప్రారంభమైందని గుర్తెరగాలి. శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఇందువల్లే వస్తున్నాయి. ఇందువల్ల లోకాశ, శరీరాశ, నేత్రాశ ఈ మూడింటిని జయించాలి. మనం మనస్సాక్షికి ఆశను మాత్రమే నెరవేర్చాలి. ఇది ఎవరి తరం? ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు అన్నారా లేదా? అయినప్పుడు కఠినమైంది అన్నట్టు కూడా దాని ప్రకారంగా జీవిస్తేనే మనకు మేలు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వేప పువ్వు, వేపాకు, వేపకాయ చేదు, అవునగా చెప్పండి. కానీ అది తిన్నవారికి షుగర్ రాదు, అవునగా చెప్పండి. కాకరకాయ, కాకరాకు, కాకర రసము ఇదంతా కూడా చేదే, అవునా? కానీ వాటిని అలవాటు చేసుకుని తిన్నవారికి షుగర్ రాదు. ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 1000లో 1 మంది, 1000లో 1 లేదు, మిగతా అందరికి ఉంది. 9999 మంది కూడా ఉంటుంది. 9999 మంది కూడా షుగర్ ఉంది, బీపీ కూడా ఉంది. ఇవన్నీ ఎటు వల్ల వస్తున్నాయి? తినడం వల్ల వస్తున్నాయి. ఏమండి? దేవుడు ఏం వేసుకోమని చెప్పాడు? ఆహారంలో ఉప్పు వేసుకోకపోతే కూర్చుంది అంటాడు. కారం వేసుకోకపోతే మనిషికి అది కూడా హెల్త్కి మంచిది కాదని చెప్పాడు. కారం వేసుకు తినడమే మంచిదని చెప్పాడు. అలాగే ఆయిల్, అలాగే మిగతా మసాలా పదార్థాలు ఇవన్నీ కూడా తగు మాత్రంగా వేసుకోమని చెప్పాడు. పప్పు దినుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటికి బదులు పొళ్ళు, వాటికి బదులు రసాయన పదార్థాలు, ఎస్ఎల్సీలు, అవునా? ఇవన్నీ కలిపి చేస్తున్నారు రుచుకోవచ్చు. దానివల్లే దేవుని స్తోత్రం. ఇవన్నీ దినుసులు కూడా ఏ ఫాస్ట్ ఫుడ్లు ఖాళీ ఉండవు, ఏ కర్రీ పాయింట్లు ఖాళీ ఉండవు, ఏ నూడిల్స్ షాప్ కూడా ఖాళీ. కాబట్టి మనిషికి శ్రమ రాకూడదంటే దేనివల్ల వస్తుందో తెలుసుకున్నాం. మనం ఎందువల్ల వస్తుందో తెలుసుకున్నాం. దేనివల్ల వస్తుందో తెలుసుకున్నాం, ఎందువల్ల వస్తుందో తెలుసుకున్నాం. కాబట్టి దానికి దూరం ఉంటే అది కూడా మనకు దూరంగా ఉంటుంది. మనగా చెప్పండి, దానికి దూరం ఉంటే అది కూడా మనకు దూరంగానే ఉంటుంది. ఇప్పుడు మండుచున్న అగ్ని ఉంటుందండి, దానికి దూరంగా ఉన్నాం అనుకోండి మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? కానీ బాగా దగ్గర అయిపోయామనుకో అగ్నిమండానికి ఇబ్బందే కదా. 1 నిమిషం నీకు ఇబ్బంది ఉండదు, మరో నిమిషం ఒళ్ళంతా వీడెక్కిపోయి ఏమవుతుంది, కాలిపోయి అక్కడ ఒక క్షణం కూడా ఉండలేవు, అవునా కదండి? కానీ దూరంగా ఉన్నాం అనుకో ఎంతసేపు అయినా ఉండగలరు, అవునా కదండి? నిజానికి అది నీ దగ్గరికి వచ్చి బాధపడుతుందా? నువ్వు దాని దగ్గరికి వెళ్ళి బాధపడుతున్నావు. అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి బాధపడుతున్నావు. అది నీ దగ్గర రావడం దాని కాళ్ళు చేతులు ఉండవు. ఒక సారా వ్యసనమైనా
ఏంటి ఒక దురాశ అయినా, ఒక వ్యభిచారమైన కోరికలైనా అవి మన దగ్గర రావు, మనలోనే పుడతాయి. అవి పుట్టి అక్కడ తీసుకెళ్ళి ఆలోచన ఇచ్చని ఆశని తీర్చుకోమని చెప్తాయి. అప్పుడు మనిషి పాడవుతాడు. అప్పుడు పురుషులకి ఎయిడ్స్ వ్యాధి వస్తుంది, స్త్రీలకి ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. లోకాన్ని ఆశిస్తే అప్పులు పాలవుతాం, అవునే కదా. శరీరాన్ని దాన్ని ఇచ్చిన నెరవేరిస్తే అనారోగ్యం పాలవుతాం. కొందరు తాగొద్దురా పోబట్టి వినరు, దేవుని ఎత్తున్నామంటే తిరుగుబాటు చేస్తారు. కానీ టీబీ వ్యాధి వచ్చాక ఆ నొప్పు భరించలేక ఆ బ్యాగ్ అట్టుకుని తిరుగుతారు. ఏ బ్యాగ్ తెలుసా మీకు? పక్క టెంపుల్లో చెప్తారు సీము, దానికి ఒక బ్యాగ్ వేస్తారు. ఏమండి ఆ ఎముకలన్నీ కూడా బయటకు కనబడతాయి, శరీరం అంతా అంటుకుని ఉంటుంది. అస్థిపంజరంలాగా ఉంటాడు టీబీ వచ్చినాడు, సెకండ్ టీవీలో కనపడతాడు. దేవుని స్తోత్రం కదా. మరి అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నా బోధకుని మాట నేను క్లోజ్ చేశాను. ఒకటి నేరం చేస్తుందని చెప్పి కూడా వాడి శరీరంతో ఆనందిస్తుందని చెప్పి చాలా హాయిగా ఉంటుంది. కానీ ఒక దినం పట్టబడతాడు చూడు, అప్పుడు తెలుస్తుంది దాని మాధుర్యం, దాని రుచి. దేవునికి మహిమ కలుగుగాక. ఒక దొంగతనం చేసి రోజు బిర్యానీ తింటూ, బీరు తాగుతూ, మందు తాగుతూ, ఎంజాయ్ చేస్తూ, రోజుకొక స్త్రీతో తిరుగుతూ ఆ డబ్బుని ధనాన్ని ఆనందించడం చెప్పి బాగానే ఉంటుంది. కానీ అనేక దొంగతనాలు చేసే ఒక దినం పట్టబడతాడు కదా, అప్పుడు జైలుకి వెళ్తాడు. జైల్లో పెడతారు. ఆ గదిలో తెలుస్తుంది అనుభవం, రుచి. ఏమండి ఆ యూరిన్ వాసన, ఆ బాత్రూమ్ వాసన ఎంత ముందే పెడతారు. గిన్నె బయట నుంచి తీసుకుంటారు లోపలికి, అక్కడే తినాలి, అక్కడే ఉండాలి, బయటికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే బయటకు వస్తే వీడు మామూలుడు కదని అక్కడే బంధించి అనుభవాన్ని చూపిస్తారు. అప్పుడు తెలుస్తుంది అబ్బా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శ్రమలో రావడానికి కారణం ఏంటో మనం తెలుసుకున్నాం. ఎందుకు నిమిత్తం వస్తాయో తెలుసుకున్నాం, ఎందుకు వస్తాయో తెలుసుకున్నాం. దానికి దూరం ఉంటుంది, మనకు దూరం ఉంటుంది. దాని దగ్గరికి వెళ్తే నీలోకి వచ్చి నేను ఇబ్బంది పెట్టి బాధపడుతుంది, శ్రమకు కారణం అవుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, శ్రమలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి అది నేను చెప్పడమే కాదు, బైబిల్ కూడా చెప్తుంది ఎవరికి శ్రమలు వస్తాయో. అది మీకు చూపిస్తాను. బైబిల్ కూడా చెప్తుంది ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి నిట్టూర్పు అనే విషయం చూపిస్తుంది. దేవునికి మహిమ.